ఎక్కడ అనిల్? హాస్పిటల్ పార్ట్ టైమా? పార్ట్ టైం డబ్బులు. గుడ్ ఈవినింగ్ ఎన్ని లెబ్నేజర్ అంకుల్ గుడ్ ఈవినింగ్ అంకుల్. ఆంటీ ఏం జాబ్ చేస్తున్నావు? ఈడ ఏదో పార్ట్ టైం అంటే Okay. Let's pray and start. Good evening, sir. Good evening. Let's pray and start. కృపా కనికరం కలిగిన దేవా, మరి ఒకసారి నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మమ్మల్ని ఈ విధంగా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ఆయన ప్రభా, మరి కాలేజ్ నా ప్రభా, ఈ యొక్క వర్చువల్ క్లాసెస్ లో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నా ప్రభా, ఈరోజు ఈ యొక్క MTH క్లాస్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తాను. నాయన నీ కృపను అనుగ్రహించు. జాయిన్ కావాల్సిన వారు ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో జాయిన్ కావడానికి నీ కృపను అనుగ్రహించు. నా ప్రభా, మరి ఈ యొక్క సమయంలో మరి ఎవరు ఇంకా జాయిన్ కాలేరో నాయన ప్రభా, నువ్వు వారిని జ్ఞాపకం చేసుకో. మేరీ సిస్టర్ని, రూత్ సిస్టర్ని, నాయన ప్రభా, మరి బాబురావు గారిని, పాస్టర్ పురుషోత్తం గారు, నాయన ఇంకా అనేక మంది ఉన్నారు నాయన ప్రభా, నువ్వు తండ్రి సహాయం చేయి. వారు నాయన ప్రభా రేవంత్ గారు, అదేవిధంగా నాయన ప్రభా మరి చంద్రిక సిస్టర్, హానోక్ బ్రదర్, ధన్పాల్, ఆయన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఆసక్తిని చూపించి నాయన ప్రభా, రాము బ్రదర్ ఆయన నీ కృపను అనుగ్రహించు. ఆసక్తితో ప్రతి ఒక్కరు జాయిన్ కావడానికి నువ్వు సాయం చేయి. జాయిన్ అయిన అనిల్ని, ఆయన మరి జేకబ్ బ్రదర్ని మరి ఒక సంవత్సరమును అతని జీవితంలో నాయన నువ్వు పొడిగించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృపను అనుగ్రహించి నైనా నీ కుమారుని నైనా నీ సేవలో నువ్వు వాడుకొని నీ నామాన్ని మయంపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. జాయిన్ అయిన ప్రవీణ్ బ్రదర్ని, అనిల్ బ్రదర్ని నేను నీ కృపను అనుగ్రహించమని ఏనోష్ని బట్టి నేను నీకు వందనాలు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో వి ఆర్ టాకింగ్ అబౌట్ dispensation law. We just came of learning about this to say that we have come about learning about rightly dividing the word of God law, and అందులో we are learning about the three ages గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. And ఆ ఒక 3 ages లో we have seen about the last week వచ్చేసరికి we have seen about the antediluvian age. The antediluvian age గురించి మనము లాస్ట్ వీక్ మనము చూసుకొని ఉన్నాం. అంటే ఈ యొక్క antediluvian age లో మనము చూసుకున్నప్పుడు, అండ్ అండర్ దట్ we have come about learning about like two ages which is about the creative ages, and then we have seen about the ages of ages. Creative ages of ages గురించి మనము like last week we just have come about learning which is about the creative ages. So page number 21 below, page number 21 below మనము చూసుకున్నప్పుడు అక్కడ we come to the point of the creative ages. అంటే last week we just saw about 7 dispensations, and also we have seen about 3 ages ఉన్నాయి.
3 ages law. Then we come to the, before going into that, we see about the creative ages. The creative ages law. Andulo kosariki, the number 1, which is the original or pre-Adamic earth. So total any earths unnai? Total any earths? Total any earths ani? Total how many earths? 3. Huh? 3 years. Total. Total how many earths? So total 7. 7 ga manamu chusam. Total 7. Total 7 ante when you come into the page number 30. 30 ki okasari andi page number 30. Akkada oka chart iవ్వబడ్డది. Page number 30 lo chart. Page number అంటే 29B తర్వాత అక్కడ మనం చూసినప్పుడు we see about 7 cosmotic phrases of the year. 7 ఉన్నాయి కింద డయాగ్రామ్ లో. కనిపించిందా? పేజ్ నంబర్ 29B లో 7 కనిపించాయా? కనిపించింది. 1, 2, Okay. 3. So 7 ఉన్నాయి. Yeah. So original earth, chaotic earth, Adamic earth, antediluvian earth, present earth, millennial earth, and the new earth. New earth ga manamu చూస్తాం. అంటే టోటల్ 7 earth మనము చూస్తున్నాం. So original earth without form and void. The chaotic earth, 6 days of creation. And then the Adamic earth, the ground cursed. And then antediluvian earth, which is about the flood. And the present earth, physical changes. And the millennial earth, renovation of the earth by fire. And the new earth, which is about eternity, which is about eternity ga manamu chustam. So these are the 3. We come to the point of these are the 3 earths where it is 7 earth gurinchi మాట్లాడుతున్నది. Then again going back to the page number 21. Page number 21 లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ we see about the page number 21. We come to the point of page number 21. The original or pre-Adamic earth. Original or the pre-Adamic earth గా మనము చూస్తా ఉన్నాం. అండ్ అందులోకి వచ్చేసరికి the scripture begins with the sublime declaration. In the beginning, God created the heaven and the earth. Genesis 1:1. As the word heaven is the single, will clarify matters to limit this creative act to our own planet and the solar system to which it belongs, rather than to the whole of the starry space of our universe. Now, under that, we come to the first one, the original or pre-Adamic earth. This creation was in the dateless past. Yaka pre-Adamic endandi, it is the dateless past ga manamu chusta unnam. And it was not at the beginning of the first day as described in Genesis 1 verse 3 to 5. Like as I told, Genesis 1:1 ki, Genesis 1:2 ki emundandi, there is a Genesis 1:1 ki, Genesis 1:2 ki emundandi. Gap theory. Gap theory. Okay, so Genesis 1:1, then Genesis 1:2 ki అక్కడ మనం చూసినప్పుడు ఏముంది అని అంటే that there is a gap theory. We see about that there is a gap theory. So ఆ gap theory గురించే ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అండ్ ఆ gap theory గురించే the book of Job, యోబు పుస్తకము మనకు మెన్షన్ చేసినట్లుగా మనము చూస్తాం. Okay, now coming down, this creation was in the dateless past. It was not at the beginning of the first day as described in Genesis chapter 1 verse 3 to 5. The 6 days work as described in Genesis 1:3 till 31 was the restoration of the earth. So it is the restoration of the earth, not the heavens or starry space, to its original condition, because
before it was made formless and void and submerged in water and darkness. Peter speaks of it as the world that then was, that being overflowed with water perished. సో ఈ యొక్క మాట ఎవరు మాట్లాడారు అనంటే పేతురు ఆయన ఒక పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు పేతురు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉందో ఆ యొక్క సృష్టి అన్నది అదంతా కూడా శూన్యం గాను నిరాకారం గాను అది అంధకారంగా ఉన్నది అని ఆ యొక్క మాట ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఒక మాటను మళ్ళీ పేతురు 2 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు రాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. And the manner of the creation of the pre-Adamite earth is not revealed in the scriptures. So దేవుని యొక్క వాక్యంలో ప్రీ ఆడమిక్ ఆదాము కంటే ముందుగా ఉన్న ఒక భూమి ఎలా ఉంది, ఆ భూమి ఎలా ఉంది అన్నది మాత్రము బైబిల్ మనకు తెలియజేస్తలేదు. They simply declare that in the beginning God created the heaven and the earth. We have to fall back then up upon science. Among the theories advanced for the origin of the solar system of which our earth is a part is. So దాని గురించి మనం సైన్స్ లోకి వెళ్ళాలి. What was the pre-Adamic earth అంటే that we have to go into science, and from science we have to see, because in science where we see about it's the nebular hypothesis. Nebular hypothesis ని మనము చదువుకున్నప్పుడు అక్కడ we see about what the nebular hypothesis it says about. The nebular hypothesis says about the shape of the earth, or the shape of the Mars, or the shape of the where we see about flat. He speaks about solar system, and he speaks about the flattened shape and the growing of the nebular masses. Okay, so దాని గురించి మనం అక్కడ చూస్తా ఉన్నాం, and I suggest you just go and read it by yourself. ఎందుకంటే అది సైన్స్ గురించి ఉన్నది కాబట్టి. But we come to the page number 22b. Page number 22b లో మనం చదువుకున్నప్పుడు we come down to this okay, page number 22 lo third paragraph. First paragraph is the third paragraph. But the word of God and the works of God must harmonize. There can be no conflict between the Bible and science. There is no conflict between the Bible and the science. And further, it says that science demands thousands of years for the formation of the earth, and all the time it demands is given to it in the sublime words of Genesis 1:1. In the beginning, God created the heaven and the earth. This verse then covers the whole period of the formation of the earth and its preparation for the habitation of a man. The Egyptians, as Plato informs us, thought that the earth and the heavens originated out of a kind of a pulp, and that men were originated from the slime of the river Nile. Other sages of Egypt held that the world was hatched from a winged egg. Now, as Moses was learned in all the wisdom of the Egyptians. So ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఐగుప్తు వాళ్ళు ఏమంటున్నారు, ఈ లోకం ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పే ఒక మాట, ఈ లోకం ఎలాగా వచ్చింది, ఎలా కలిగింది, మానవాళ్ళు ఎలా కలిగారు అని అంటే దే స్పీక్ అబౌట్ 2 things. ఒకటి నైలు నదిలో నుండి దే హావ్ కమ్ ఫ్రమ్ ద నైల్ రివర్. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు పలికే ఒక మాట, రెండో విషయము పలికే ఒక మాట, అది గద్ద గుడ్డులో నుండి ఆ గద్ద పొదిగిన తర్వాత అక్కడ నుండి సృష్టి అన్నది కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. సో దట్స్ వాట్ అబౌట్ ద ఈజిప్షియన్స్ బిలీవ్. బట్ దట్స్ వాట్ దిస్ సేస్ అబౌట్ ద పల్ప్ and the men were originated from the slime of the Nile River.
other sages of Egypt held that the world was hatched from a winged eagle, winged egg. Now, as Moses was learned in all the wisdom of the Egyptians, now how is it that he did not say that the heavens originated out of a kind of pulp, and the world was hatched from the eagle winged egg? Simply because God revealed to him, probably when he was up on the mount with God, just how the world was created. So, we see about just how. So, to whom that God revealed? Simply because God revealed to him. To whom God revealed? Evarki Devud bayalparchadu? Moses. Moses. Okay, it's revealed to Moses because Moses is the author of Pentateuch. Moses is the author of the Pentateuch గా మనం చూస్తానంటే ఇట్స్ అబౌట్ జెనసిస్ గాని, ఎక్సడస్ గాని, లెవిటికస్ గాని, నంబర్స్ గాని, డిట్రానమీ గాని, ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాలన్నీ కూడా మోషేనే రాసి ఉన్నాడుగా మనము చూస్తాం. అందుకనే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న ఒక మాటను దేవుడు ఇది ఎవరికి బయలుపరిచాడంటే మోషకే బయలుపరిచినట్లుగా మనము చూస్తాను. కానీ ఈ యొక్క ఐగుప్తు వాళ్ళు ఏమంటున్నారు? మోషే, అందుకనే దేవుడు మోషతోనే, ఎందుకంటే మోషే ఎందులో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు? ఐగుప్తు యొక్క విద్యార్థును, ఐగుప్తు యొక్క అన్ని విషయాలలో ఆయన ప్రావీణ్యత కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. అన్ని విషయాలలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఆ ప్రావీణ్యతను కలిగిన ఒక వ్యక్తి ద్వారానే దేవుడు ఇప్పుడు ఏమని పలుకిస్తున్నాడు లేదా రాపిస్తున్నాడు అనంటే ఇవన్నీ కూడా దేవుడే సృష్టించినాడు. ఎందుకంటే ఐగుప్తు వాళ్ళు అనేది ఏంది? ఐగుప్తు వాళ్ళు అనేది ఏంది? మోషే. ఐగుప్తు వాళ్ళు అనేది ఏంది? ఆకాశం అన్నది అది నైలు నదిలో నుండి అది కలగబడి ఉన్నది. మానవులు కూడా అక్కడ నుండి వచ్చారు. భూమి అనేది ఎలా వచ్చింది అనంటే ఈ యొక్క గ్రద్ద ఒక గుడ్డులో నుండి ఈ యొక్క భూమి వచ్చిందని ఐగుప్తు వాళ్ళు అంటా ఉన్నారు. సో యొక్క మాటను, వారి యొక్క బోధను, వారి యొక్క విశ్వాసమును దేవుడు వారిని ఖండించడానికి మోషే ద్వారానే దేవుడు పలికించినాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని మనము చూస్తా ఉన్నాం. Now, so that is about pre-Adamic earth. Pre-Adamic earth గురించి మనం చూస్తా ఉన్నాము. బైబిల్ మనకు ఎక్కడ కూడా మనకు తెలియజేయలేదు ఆదాము కంటే ముందుగా భూమి ఎలా ఉంది, ఎలా కలిగింది, అది ఎలా ఉండేను అనే ఒక విషయము మనకు బైబిల్లో మనం చూస్తలేము. కానీ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట. దాని గురించి మనం గ్రహించాలన్నా, దాని గురించి మనం అర్థం చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ గోయింగ్ టు ద సైన్స్ కి వెళ్ళి సైన్స్ లో నుండి మనము చూడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. And further we come to the point of the chaotic earth. How many earths are there? Seven. Anil, 7. Okay, so it's about 7 earths are there. It is to say about pre-Adamic earth, chaotic earth, తర్వాత ఏందని Adamic earth, Adamic earth, తర్వాత antediluvian earth, తర్వాత we come to the present earth, and then we say about the millennial earth, and then we say about new earth గా మనము చూస్తా ఉన్నాం. సో మొత్తము 7 earths ని మనము చూస్తా ఉన్నాం. సో అందులో we have come to the point about pre-Adamic earth. అది ఎలా వచ్చిందంటే తెలియదు, కానీ దేవుడే మోషేకు బయలుపరుచున్నాడు ఆదికాండం 1:1 అని మనము చూస్తా ఉన్నాం. Now we come to the second one. Now we got the chaotic earth. అంటే chaotic అంటే ఏందని? గలిబిలిగా ఉన్న ఒక భూమిగా మనము చూస్తాం. ఎందుకంటే ఆదికాండము మొదటిలో మనం చదువుకున్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించానని మనం చూస్తా ఉన్నాము. 2వ వచనంకి వచ్చేసరికి ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎలా ఉంది? నిరాకారముగాను శూన్యముగాను నిరాకారముగాను శూన్యముగాను ఇంకెట్లుందండి? చీకటి. సో 22b. సో నిరాకారముగాను
అని మనము చూస్తా అది ఉన్నాం. అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఆ? అదే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఓకే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేనని మనం అంటే ఇట్స్ అబౌట్ 3 things. ఇట్స్ శూన్యము, నిరాకారము, చీకటి. జలముల పైన భూమి పైన కమ్మి ఉండేనని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. సో దట్స్ వాట్ ద క్రియేషన్ ఆఫ్ ది ఒరిజినల్ ఎర్త్ వాజ్ ఇన్ ద డేట్లెస్ పాస్ట్. ఇట్ వాజ్ డౌట్లెస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎర్త్, covered with vegetation and inhabited with fish and flow and animal life, and probably with human life. How long it continued in this condition we are not told, but an awful catastrophe befell it. It became formless and void and submerged in water and darkness. That is what not originally. So we know from Isaiah, thus said the Lord that created the heavens. He is God that formed the earth and made it. He established it. He created it not a waste. He formed it to be habited. So మనము చూసుకున్నప్పుడు ఏంటండి, యెషయా 45వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు ఆదికాండము 1:1 చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనని ఉంది. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సృజించను అన్నది లేదు, కానీ అక్కడ ఏముందంట ఒకసారి చదవండి. యెషయా 45:18. యెషయా గ్రంథము 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారంగా నుండునట్లు ఆయన దానిని సృజింపలేను. నివాస స్థలమగునట్లుగా దాన్ని ఓకే, అక్కడ ఏమని సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము? దేవుడు ఆకాశంను సృజించాను, కానీ భూమిని ఏం చేసిండు ఆయన? భూమిని ఏం చేసిండు? నిరాకారంగా సృజింపలేదు. నిరాకారంగా సృజింపలేదు. నిరాకారముగా సృజింపను లేదు అని చెప్పేసి అక్కడ మనము చూస్తాను. అంటే దేవుడు భూమిని ఏం చేసిండు? ఆయన నియమించిండు. అక్కడే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, ఆయన భూమిని నియమించానని మనము చూస్తాం. సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఆకాశాన్ని సృజించాను, భూమిని ఆయన మళ్ళొకసారి చూద్దాం అక్కడ ఏమని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము. యెషయా 45:18 సెలవిస్తున్న ఒక మాట దేవుని వాక్యం. ఆకాశములను సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచిండు తర్వాత అందుకనే సిద్ధపరిచింది ఏదేదండి? మొదటి 3 రోజులను మనం ఏమంటాము? మొదటి 3 రోజులను ఏమంటాము? The day of preparation, days of preparation. First 3 days are known as days of preparation, and 4th to 6th day is known as a day of presentation or filling. దేవుడు ఆయన నింపడము మొదలు పెట్టాడు. ఓకే, మొదటి రోజున ఆకాశమును భూమిని వేరు చేసిండు. అయితే 4వ దినానికి వస్తారు ఆయన ఏం చేసిండు? ఆకాశంలో జ్యోతులను నక్షత్రములను ఆయన పెట్టినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మళ్ళీ భూమిని 5వ దినమున మనం చూసినప్పుడు భూమిని ఏం చేసిండు ఆయన? హీ కెప్ట్ యానిమల్స్ అండ్ వెజిటేషన్, ఫిషెస్, ఎవ్రీథింగ్. అండ్ ద 6th day హీ క్రియేటెడ్ మ్యాన్ గా మనము చూస్తాం. అంటే ఫస్ట్ 3 days ప్రిపేర్డ్, హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్, అన్ని కూడా సిద్ధపరిచాడు. అందుకని ఇక్కడ యెషయాలో అంటున్న ఒక మాట, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి, దేవుడు భూమిని ఏం చేసిండు?
సిద్ధపరిచిండు. సిద్ధపరిచిన తర్వాత స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా నుండునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. సో దేవుడు భూమిని దేని కొరకు చేశాడు? దేని కొరకు దేవుడు భూమిని కలగజేశాడు? దేని కొరకు దేవుడు భూమిని సృష్టింపజేశాడు అనంటే, నిరాకారంగా నుండినట్లుగా ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగున్నట్లుగా దాన్ని సృజింపాడు. సో అందుకనే ఈ యొక్క భూమి దేని కొరకు దేవుడు చేసినట్టే అది నివాస స్థలముగా మనము చూస్తున్నాం. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అబోర్డ్. గాడ్ సేస్ దట్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అబోర్డ్ గా మనము చూసి, ఒక నివాస స్థలముగా దేవుడు మానవుని కొరకు చేశాడు. కానీ ఆ యొక్క నివాస స్థలముగా ఏమైపోయింది? అది ఆదాము పాపం చేసిన తర్వాత ఇట్ ఈస్ బికమ్ ఆపోజిట్ గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే మళ్ళీ ఒకసారి యెషయా 45:12, యెషయా 45:12 కూడా అంచిన ఒక మాటే మనం చదువుకున్నప్పుడు, ఎందుకంటే ఈ యొక్క యెషయాలో మనం చదువుకున్న 45వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఎక్కువగా ఈ యొక్క భూమి అన్న ఒక మాటను మనం ఎక్కువగా చదువుకుంటా ఉంటాం. ఈ యొక్క భూమి అన్న ఒక మాటను ఎక్కువగా ఈ యొక్క యెషయా 45వ అధ్యాయంలో మనము చదువుకుంటా ఉంటాం. ఇట్స్ లైక్ మళ్ళీ మనము చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞాపించి తిని. దాని సర్వ సమూహములకు నేను ఆజ్ఞాపించాను. భూమిని అని దేవుని యొక్క వాక్యం మళ్ళీ 8వ వచనంలో చూడండి. 8వ వచనంలో, ఆకాశ మండలములను నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షమా వర్షించుము, భూమి నెలవరు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక, యెహోవానగు నేనే దాన్ని కలగజేసి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ఇట్స్ అబౌట్ భూమి గురించి మనము చదువుకుంటా ఉన్నాం. ఇందులో ఎక్కువ సార్లుగా దేవుడు ఆయన సృష్టికర్తగా, ఆయన భూమిని కలగజేసిన వానిగా, కానీ భూమిని స్థిరపరిచి ఉన్నాడు. ఆ స్థిరపరిచిన భూమిని ఎందుకొరకైనా స్థిరపరిచి ఉన్నాడు అని అంటే, అదొక నివాస స్థలముగా దేవుడు చేసి ఉన్నట్లుగా మనము చూస్తాం. సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు ద బుక్ 22b లో మనం చూసుకున్నప్పుడు ఇట్ సేస్ దట్ ద బైబిల్ సేస్ that it was not originally so. We know from Isaiah 45:18 that thus saith the Lord that created the heavens, he is God that formed the earth and made it, he established it, he created it not a waste, he formed it to be inhabited. Okay, and what caused the earth to become a waste? What caused the earth to become the waste? దేని వలన ఈ యొక్క భూమి నిరాకపరచబడి ఉన్నది అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ సెలవిస్తున్న ఒక మాట, ఆఫ్టర్ ఇట్స్ ఒరిజినల్లీ క్రియేషన్ is not clearly revealed, it is the Bible says that it is clear from the account of the fall of Adam and Eve that sin existed before man was created. In the remarkable passage in Ezekiel chapter 28:12-19, they are revealed to us under the title of a king of Tyrus. So మనము చదువుకున్నప్పుడు మనకు ఆదాము అవ్వ సృష్టింపబడిన ముందు ఏముండెను, ఆదాము కంటే అవ్వ కంటే ముందుగా, వారిని సృష్టించేదానికంటే ముందుగా ఏముండెను అని మనం ఆలోచన చేసుకుంటే, లేదా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యం మనతో పలుకుతున్న ఒక మాట ఏంది అని అంటే, it's about the sin was there, the sin was existing. ఎందుకంటే ఎజికేలు 28:12-19 వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ వాట్ వి రీడ్ అండి, వి రీడ్ అబౌట్ the pre and the post of Saturn. లూసిఫర్ పైనుండి కిందికి తోయబడక మునుపు ఎలాగుండెను, త్రోయబడిన తర్వాత ఎలాగున్నాడు అని ఈ యొక్క బైబిల్లో, అంటే ఎజికేలు 28:12-19 వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. పర్టికులర్ గా when we read in the words
13 till 15. Ezekiel chapter 28, 13 నుండి 15 వరకు మనం చూస్తున్నప్పుడు ఎజికేలు దేవుని తోటయగు ఏదేన్లో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, నూలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద కాలుచున్న రాళ్ళ మధ్య నుండి నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఓకే సార్, పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా నుంటివి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. సో పాపము విషయములో సైతాన్ గురించి దేవుడు మాట్లాడింది కదా సార్ ఆ మాటలు. అవునండి, సాతాన్ గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే అక్కడ మనం చదువుకున్నప్పుడు ఇట్ ఈస్ అబౌట్ ద ప్రీ అండ్ ఆఫ్టర్. పడిపోక ముందు, పడిపోయిన తర్వాత. పడిపోక ముందు, పడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితి ఉన్నది అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. బైబిల్ టీచర్స్ టు దేవుని తోట ఏదైనా తోటలో ఉంటూ అని అంటుంది కదా. అంటే మరి ఆదామును సృష్టించక ముందుకున్న ఏదైనా తోటనా, లేకపోతే అదే ఆదాము కంటే ముందుగా మనం అందుకే అంటున్నాం కదా, ప్రీ ఆడమిక్ రేస్. పరలోకంలో కాదంటారా? పరలోకంలో కాదా అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఏడుంది ఈ యొక్క ఏదైనా మనం ఏడుంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ హెవెన్. సో బేసికల్ గా హెవెనే వాస్తవంగా అది హెవెనే. దాన్ని మనము డినై చేయలేం, ఎందుకంటే అక్కడి నుండి కిందికి త్రోయబడినట్లుగా. అందుకనే సాతాను గురించి మనం మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు అంటాను, 3 ప్యాసేజెస్ మన మైండ్ లో పెట్టుకోవాలి. ఏది? ఎజికేలు 28, 12 నుండి 19, తర్వాత యెషయా 14, 12 నుండి 14 వరకు, తర్వాత 1 తిమోతి 3వ అధ్యాయం 5, 6 వచనాలు. సాతాను గురించి చదువుకోవాలంటే where it says about Ezekiel chapter 28 verse 12 to 19, Isaiah chapter 14 verse 12 to 14, and 1 Timothy chapter 3 verse 5 and 6. 1 తిమోతి 3, 5 నుండి 6 వరకు. ఓకే, సో అందుకనే ఆ 1 తిమోతిలో మనం చదువుకున్నప్పుడు ఒకసారి చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఓకే, సో అందుకనే అతడు దేవుని యొక్క వాక్యం ఏమని తెలుస్తుంది? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి, అపవాది కనుక సాతానుకు కలిగిన శిక్ష విధికి. ఏందా శిక్ష విధి? సాతాను కలిగిన శిక్ష విధి ఏంది? ఇట్స్ అబౌట్ ఎక్స్పెల్షన్. He was expelled from the presence of God. He was expelled from the throne room of God. He was expelled. ఏమైపోయాడు? ఆయన త్రోసివేయబడినట్లుగా, మనము త్రోసివేయబడినట్లుగా దేవుని సన్నిధిలో నుండి, దేవుని యొక్క ప్రశస్తమైన మహిమ దగ్గర ఉండవలసిన అతను, దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉండవలసిన సాతానును త్రోసివేయబడి ఉన్నది. ఎందుకంటే గర్వము ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుందని? పడవేస్తుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. సో అందుకనే ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, అండ్ ఇట్ సేస్ అబౌట్
the Bible talks and says about this. Okay. సో అందుకనే ఇదంతా కూడా ఎజికేలు 28వ అధ్యాయము 12 నుండి 19 వరకు, ఎజికేలు 28వ అధ్యాయము 12 నుండి 19 వరకు ఉన్న ప్రతి ఒక్క విషయము ఈ యొక్క పేజ్ నెంబర్ 22 అండ్ పేజ్ నెంబర్ 24A లో రాయబడి ఉన్నది. అదంతా కూడా నేను ఇందాకనే టక్ టక్ అని 3 ముక్కలలో చెప్పేసిన. అందుకనే ఒకసారి పేజ్ నంబరు 24A లో వచ్చినప్పుడు 1 తిమోతి 3వ వచనము, ఆ తర్వాత యెషయా 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనము చూస్తా ఉన్నాం. Okay, so we come back to the page number 22B. 22B kodam. The king of Tyrus, a being of surpassing beauty and wisdom, who had been in Eden, the garden of God, not the Eden of Adam's day. So NS chudakada, not the Eden of Adam's day, but possibly the Eden of the earth as it was first created. This being is spoken of as the anointed cherub that covereth. So అందుకనే సాతాను కూడా ఎవరండి? సాతాను కూడా ఎవరు? దేవదూత, ఏంజెల్. Okay, it's a anointed cherub. Anointed cherub గా మనము చూస్తాం. కానీ చాలా మంది సాతానును ఏదో ఒక విషయంగా వాళ్ళు చూపిస్తుంటారు, మాట్లాడుతుంటారు, బట్ ఇట్స్ అబౌట్ అనాయింటెడ్ కెరూబ్ అంతే. The Bible says it's about anointed cherub, and it's about anointed cherub that covereth. So it's about, it comes under the category of cherub. Cherub the line loke vasta unnadi. It is not about okay superior ga edo peddadi anadi kaakunda, it is coming from the line of cherub ga manamu chusta unnam, who walked upon the holy mountain of God and was perfect in all his ways from the day that he was created until iniquity was found in. What was the iniquity? Iniquity endani Satani యొక్క iniquity పాపం ఏంది? But his heart was lifted up because of his beauty. గర్వం, దేనికి గర్వం వచ్చిందంటే అండి? Beauty. It's about, heart was lifted up because of his beauty. అందాన్ని బట్టి గర్వము వచ్చినట్లుగా మనం చూసాం. And his wisdom was thus corrupted. ఎప్పుడైతే ఈ గర్వం వచ్చిందో, ఈ గర్వం ఏం చేసింది? It corrupted of his wisdom. తన యొక్క జ్ఞానాన్ని పాడు చేసింది. జ్ఞానాన్ని పాడు చేసినట్లుగా మనము చూస్తాం. The further, as no king of Tyre answering this description has yet existed. This passage is taken to be a prophetic portrait of the Antichrist, and as Antichrist is to be an incarnation of Satan. So Antichrist evarandi? Incarnation of Satan. Anointed cherub. No. So we come to the point of what? Antichrist. Of course, Antichrist గురించి బైబిల్లో మాట్లాడింది ఎవరు? పౌలు. ఎక్కడండి? రెండో తెస్సలోనిక. ఓకే, తెస్సలోనిక పత్రికలో మనం చదువుకున్నప్పుడు పౌలు 2వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా మనము చూస్తాం అంత్యక్రీస్తు గురించి. ఆ తర్వాత యోహాన్ కూడా మనం చదువుకున్నప్పుడు, యోహాను ఆయన రాసిన పత్రికలో, సువార్తలో కాదు కానీ ఆయన దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పబడి ఉన్నది 9వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు, దానియేలు 9వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి నౌ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ no king of Tyrus answering this description has
has as yet existed. This passage is taken to be a prophetic portray of the Antichrist, and as the Antichrist is to be an incarnation of Satan. Antikristu evari Satan యొక్క incarnation, because we see about Jesus Christ is what? Incarnation of God. Jesus Christ is the incarnation of God. God. ఎక్కడండి బైబిల్ ఎక్కడ? Incarnation. ఫిలిప్పి 2వ అధ్యాయం ఫిలిప్పి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 వరకు ఉంటుంది. ఓకే, 5వ అధ్యాయం నుండి 11వ వచనము. ఆ తర్వాత ఇంకోటి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇంకా రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఓకే, ఇంకా అతి ప్రాముఖ్యమైనది 1 తిమోతి 3:16. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఫిలిపియన్స్ అన్నావు. ఫిలిపియన్స్ చాప్టర్ 5 to 11, దట్ ఈస్ కెనోసిస్ థియరీ అంటాం మనం. కెనోసిస్ థియరీ అంటే ఈ ఎంప్టీడ్ అని మనం అంటాం. రిక్తత కదా సార్? అమ్మా, రిక్తత. సో ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన తను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు అని అది మనం, సో దట్ ఈస్ నోన్ యాజ్ ద కెనోసిస్ థియరీ అని చెప్పేసి మనం అంటాము. కానీ అబౌట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ 3 passages ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందులో 1 తిమోతి 3:16 ఒకసారి చదవండి. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదే అన్నది. చదవండి. నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన సశరీరుగా ప్రత్యక్షం ఆయన మనం చూస్తాం. సో వి రీడ్ అబౌట్ దట్. అండ్ అఫ్ కోర్స్, సో యేసుక్రీస్తు శరీరరీతిగా ఎందుకు రావాల్సి వచ్చింది అన్న దాని గురించి ఎక్స్ప్లెనేషన్, యేసుక్రీస్తు ఎందుకు శరీరరీతిగా రావాల్సి వచ్చింది అన్న ఒక ఎక్స్ప్లెనేషన్ వి గెట్ ఇట్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం చదువుకున్నప్పుడు అది అక్కడ మనకు నేర్పిస్తుంది ఎందుకు యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చిందన్న దాన్ని మనము అక్కడ చదువుకోవచ్చు. సరే, we come back again to say that so incarnation of Christ, that we have seen, and the incarnation of Satan is about antichrist, antikristuga manamu chustam. So it's about antichrist is to be an incarnation of Satan. It probably is a description of Satan before his fall. సో సాతాను పాపం పడిపోయే ముందుగా రాయబడిన ఒక విషయాలను ఎజెకియలు 28:12 నుండి 19 వరకు మనము చూస్తా ఉన్నాం. ది ఇంటిమేషన్ in the scripture then is that Satan with a host of angelic beings was placed in charge of the original or the primitive earth equal with God. So మనకు తెలుసు సాతానికి ఏమొచ్చిందని, గర్వం వచ్చింది. ఆ గర్వంని బట్టి నేను దేవుడు సమానముగా ఎందుకంటే we believe in the essence of God లో what we believe అండి, God is what are the essence of God అండి? essence of God ఏంటి? essence of God is jealous God. essence of God, blood. what are the essence of God? The essence of God that I mean there are total 27 ఉన్నాయి. 27 ఉన్నాయి. అందులో ఒకటి మేరీ సిస్టర్ చెప్పింది, ఈజ్ జెలస్ అని చెప్పేసి. like God is love, God is a spirit, God is okay,
omnipotent, God is omnipresent, God is omniscient, God is Omniscient. okay అని మనం చూస్తాం. అందులో ఒకటి మనం చూసినప్పుడు God is unique. God is unique. He is a matchless God. We cannot match God with anything or with anyone. దేవుణ్ణి ఎవరితో మనము పోల్చజాలం. ఒకవేళ మనం పోల్స్తే ఏమైపోతుందండి? దేవుణ్ణి ఎవరితో అయినా సరే, ఒక వస్తుతో గాని, ఒక మనిషితో గాని, లేదా ఒక జంతువుతో గాని పోలిస్తే ఏం జరుగుతుంది? యూనిక్నెస్ ఉండదు సార్. Essence of God will go. Now what happens to us? What happens to us? Mercy. What happens to us? రోమన్స్ చదువుతారు మీరు. శాపగ్రస్తులం అవుతుంది సార్, లేకపోతే సైతాన్ లాగా మనం అంటే మనకు కూడా అపవాది. సరే 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 రోమన్స్ 1 23-24 చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఓకే, సో దేవుడు ఏం చేస్తాడు? మనం దేవుని మారుస్తే దేవుడు ఏమంటుండో? మనల్ని అపవిత్రతకు మార్చుతాడు, అపవిత్రులకు అప్పగించేస్తాడు. సో దట్స్ వాట్ ఇట్స్ అబౌట్ గాడ్. అందుకనే ఇప్పుడు సాతాను కూడా ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో, సాతాన్ లోపల ఏమొచ్చింది? అపవిత్రత వచ్చేసింది. సాతాన్ లోపల ఏమొచ్చింది? అపవిత్రత వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇట్స్ when you think of yourself as God, or when you change God. అందుకనే లైక్ నేను చాలాసార్లు నేను అంటా ఉంటాను, ఈవెన్ చాలా మంది సెల్ఫీలు తీసుకొని ఈ మొబైల్ యాప్స్ లలో వచ్చిన వాటికి వాళ్ళ ఫేసెస్ పెట్టేసుకుంటా ఉంటారు. రాబిట్ అని, లేకపోతే క్యాట్ అని మీసాలు పెట్టేసుకొని. బట్ ఇట్స్ నాట్, బికాస్ వీ హావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. వీఆర్ ద రిసెంబుల్స్ ఆఫ్ గాడ్. మన దేవుని ప్రతినిధులుగా, దేవుని పోలికలు మనం చేయబడి ఉన్నాము. ఆ పోలికను మనము జంతుతో మలుచుకోవడము, అవి ఫేస్బుక్ లలో, వాట్సాప్ స్టేటస్లలో అప్లోడ్ చేయడము అది సరి అయినది కాదు. ఓకే, ఇట్స్ బికాస్ వీ హావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, ద బైబుల్ సేస్. సో like it is to say that సాతాను ఏమొచ్చింది? got about the equality. Satan got about the equality. నేను కూడా అనే ఒక విషయాన్ని, ఎందుకంటే we see about Satan sin లో ఏమున్నాయండి? 5 I wills అంటాం మనం. Satan sin లో ఏమున్నాయండి? 5 I wills. 5 I will అని చెప్పేసి when we read in the book of Isaiah chapter 14, 12 నుండి 14 వరకు మనం చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ లో 5 I wills అంటాం. I will అని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క I will అనే మనము చూస్తా ఉన్నామో అక్కడ we come to the point of Satan's downfall అయింది. మన లైఫ్ లో కూడా అదే విధంగా డౌన్ఫాల్ అవుతా ఉంటుంది. Okay, now coming to the further, sought to be equal with God and that to punish him, the earth was thrown into a chaotic state. So ఎందుకు ఈ భూమి ఈ నిరాకరముగా, శూన్యముగా, చీకటిగా మార్చబడి ఉన్నది అని అంటే దాని జవాబు ఏందండి? సాతానుడు ఎప్పుడైతే దేవునితో సమానంగా అని అనుకున్నాడో, సాతానును శిక్షించడానికి దేవుడు పై నుండి క్రిందికి త్రోసివేసినప్పుడు ఈ భూమి శూన్యముగాను, నిరాకరముగాను, చీకటి అని మనము చూస్తా ఉన్నాం. Okay, the further we come to the point of it says that, and to punish him the earth was thrown into a chaotic state, and Satan and his angels amounting to a third of the angelic host. So we see about
ఓకే, సాతాన్తో పాటు రివోల్ట్ చేసింది ఎంతమంది అండి? ఇట్స్ అబౌట్ it says that third of the angelics, one third అంటే 75% of angels, 75% of the angels, they have followed to Satan గా మనము చూస్తా ఉన్నాం. And that's what in the Revelation chapter 12 verse 4, were excluded from heaven and took their abode in the heavenlies, the second heaven located between the atmosphere of our earth and the heaven where God dwells, and thus became the principalities and the powers and rulers of the darkness of this age and the spiritual wickedness in high places, the second heaven, of whom we are warned in Ephesians 6:12. This seems very possible, for Satan is said to be the prince of the powers of the air and the god of this world, god of this age. And Second Corinthians 4:4. 2 Corinthians 4:4 లో మనం చదువుకున్నప్పుడు Satan is known as what? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత. స్టక్ అయిపోయింది సార్ ఇది. ఎన్నో పేజీ? ఎన్నో పేజ్ నంబర్ 24A. 10-B పేజ్ నంబర్ 24A. పేజ్ నంబర్ 24A లా చెప్తుంది సార్. Okay, thank you. Okay, so we come to this in the 2 Corinthians 4:4 లో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట. ఇట్స్ అబౌట్ గాడ్ ఆఫ్ దిస్ ఏజ్, గా మనము చూస్తా ఉన్నాం సాతానుడు. అండ్ ద ఫర్దర్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది ఫర్దర్. పవర్ పోయినట్టుంది సార్, పవర్. అవును బ్రదర్. ఓకే, so it's about it's look as if his plan for the fall of man was a scheme to regain control of this earth. So అందుకని సాతాన్ ఎప్పుడు కూడా చేసే ప్రయత్నం ఏంది? ఇట్ ఈస్ టు రీగెయిన్. ఎందుకంటే దేవుడు ఈ యొక్క అధికారాన్ని, భూమిపైన ఉన్న అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? సాతానికి. ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఆదాంకి ఇచ్చాడు. అంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అక్కడ దేవుడు ఏమన్నాడని? ఏలుడి అని చెప్పాడు. ఏలుడి అంటే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఏమైపోయింది? ఈ యొక్క ఏలు పడడం అన్నది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి సిస్టర్
ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఓకే, చూడండి, అప్పగింపబడి ఉన్నాయి. ఏలుడి అనే ఒక మాట లేదు. ఏలుడి అనే ఒక మాట లేదు. ఎందుకంటే దేవుడు ఆదాంకి ఇస్తే ఆదాం ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అది పోగొట్టుకొని ఎవరికి ఇచ్చాడు? జంతువులకు ఇచ్చేసాడు. సాతానికి ఇచ్చాడు సార్. ఓకే, సాతానికి ఇచ్చాడు. సరే, ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. ఇక్కడ 4వ అధ్యాయము 8వ అప్పగింపబడింది. అది సాతాను. అందుకు నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఎన్నో వచనం సిస్టర్? 7. 5లో ఉంది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయన ఈ అధికారం ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. నాకు అప్పగింపబడిన అది ఎవనికి నేను ఇయ్యగోరునో వానికి ఎత్తును. సో దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, నీవు నాకు మొక్కుతే నేను నీకు ఇస్తాను అని చెప్పేసి సాతాను సెలవిస్తున్నట్లుగా మనం చూసాం. అంటే దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఆదాం ఏం చేశాడు? పాపం చేసి సాతానుకి ఇచ్చాడు. అది సాతాను వశంలో ఉంది. ఇప్పుడు అధికారం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు 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 యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది యేసు. ఎందుకంటే మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28:18. పరలోకమందును అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చూడండి, పరలోకం అంటే సాతానికి ఎక్కడ ఇవ్వబడ్డది? మళ్ళీ లూకా 4:5 ప్రకారంగా లూకా 4:5 ప్రకారంగా సాతానికి ఎక్కడ ఇవ్వబడ్డది? భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి. అంటే యేసుక్రీస్తుకి వస్తేసరికి 2 దగ్గర, యేసుక్రీస్తు దగ్గరకు వస్తేసరికి 2 దగ్గరగా మనము చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎన్నో ఆదాం అండి? కడపటి ఆదాముగా మనం, ఎందుకంటే మొదటి ఆదాము పడిపోయాడు. అదే మొదటి ఎక్కడ? ఆదికాండం వచనం. ఒకటి రోమా 5వ అధ్యాయం. మీరు రోమా చదువుతారు మీరు టక్ 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 చెప్పాలా. రోమా 5:12 నుండి 21 వరకు మనం చదువుకుంటాము. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం. సరే, ఫస్ట్ రోమాకి వద్దాం. రోమా 5 లో మనము 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఒక మాట, మొదటి ఆదాము, రెండవ ఆదాము, ఆదాము ద్వారా ఏమొచ్చింది అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. ఆదాము ద్వారా మరణం వచ్చింది, రెండో ఆదాము ద్వారా మనకు జీవం వచ్చింది అని చెప్పేసి మనము చదువుకుంటాం. చూడండి 14వ వచనంలో 5:14లో అంటున్న ఒక మాట, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును గోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము మేలేనే. ఆదాము రాబోవానికి గుర్తై యుండెను అయితే అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. అండ్ దెన్ వి కమ్ టు ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, ఆదాము గురించి మాట్లాడుతూ ఆదాముని సెలవిస్తున్న ఒక మాట. ఒకసారి చూడండి 40వ వచనం నుండి, మరియు ఆకాశ వస్తువులు రూపములు కలవు, భూ వస్తువులు రూపములు కలవు అని మనము చూస్తూ 45, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము కనిపించిందా? మొదటి కొరింథీయులకు రాసిన 15వ ఆదాము జీవింపజేయు ఆత్మయాయను. ఓకే, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్. సార్ ఇందాక 14-15 అన్నారు సార్, అది వేరేనా సార్? లేదండి, 15 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:40 నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ యొక్క సంభాషణ ఆదాము, మొదటి ఆదాము, రెండో ఆదాము గురించి సంభాషణ మనం చూస్తాం. ఓకే, సో అందుకనే ఐ మీన్ ఫస్ట్ ఆడమ్ లాస్ట్ ది అథారిటీ అండ్ ద సెకండ్ ఆడమ్, దట్ ఇస్ జీసస్ క్రైస్ట్, రెస్టోర్ ది అథారిటీ. ఆ అధికారాన్ని ఆయన తిరిగి పొందుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఆడమ్ లాస్ట్ అండ్ ద సెకండ్ ఆడమ్ గాట్ రెస్టోర్డ్. ఓకే, ద ఫర్దర్ గా చూసినట్లయితే, సో ఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ and it looks like as if his plan for the fall of man was a scheme to regain control of this earth. So ఆయన regain అందుకనే దాన్ని గెయిన్ చేసుకున్నాడని మనము లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో మనం చదువుకున్నప్పుడు మనం చూస్తున్నాం. అయితే దానిని తిరిగి యేసుక్రీస్తు పొందుకున్నట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనము చదువుకుంటా ఉన్నాం. ద ఫర్దర్, if there were human beings on the original or pre-Adamite earth, they were doubtless involved in Satan's fall and destroyed. In fact, the demons. సార్ యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి తిరిగి లేయడం ద్వారానా సార్ యేసుక్రీస్తు పొందుకోవడము? అవును బ్రదర్, ఎందుకంటే దాని గురించి మనం మళ్ళీ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 అక్కడ మనం దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించినట్లుగా మనం చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11. Okay, so pre-Adamite earth, they were doubtless involved in Satan's fall and destroyed. In fact, demons are believed by many to be the disembodied spirits of the inhabitants of the pre-Adamite earth, and their efforts to re-embody themselves in human beings as in the days of Christ is looked upon evidence that they once possessed bodies similar to human bodies. Naturally, the question arises, if the inhabitants of the pre-Adamic earth were human beings like ourselves and were destroyed when the pre-Adamic earth was thrown into a chaotic form, where are their fossil remains? Why have we not discovered them in the soil or rock of the earth?
The answer is their bodies may have been consumed by fire, as will be the case with the rebellious host of Gog and Magog at the end of the millennium. At the end of the millennium. So we knew that there are going to be a world wars జరగబోతున్నాయి. Armageddon war, తర్వాత Gog and Magog. Armageddon war, Gog and Magog war, wherein we are going to see. Okay, the further it's coming to that, and there escaping spirits became the demons referred to above. It is clear that the demons are not Satan's angels, for they are free, while the demons are confined in bottomless pit and are only given liberty as it suits God's purpose. Neither are they the fallen angels of 2 Peter 2:4 and Jude 6:7, for they are reserved in chains until the under darkness against the judgment of the demons. Then are in class by themselves, and for aught we know shall never be different. What we do know in reference to them is that the time is coming when they are to suffer torment. Okay, so if pre-Adamic, if death reigned on the pre-Adamic Adamite earth, and the bodies of the pre-Adamite were buried in the earth, they may still remain buried in that part of the earth which they occupied, which now may be the bed of the Atlantic or Pacific Ocean. If this be so, it helps to explain the scripture passage which reads, as the sea gave up the dead which were in it, death and hell hates deliver up the dead which were in them, and they were judged every man according to his work. Here we have the sea differentiated from the death, the grave, which swallows up the body, and hell or Hades, the abode of the soul between death and the resurrection. And this seems to imply that the dead of the sea. Okay, so on the things where we see. Okay, so alarm మనం చూసుకుని next page కి వచ్చినప్పుడు we come to the point of the third earth. And we come to the point of the third earth, the present earth. The 6 days work as described in Genesis chapter 1, 3 నుండి 31 వరకు is not a description of how God made the original earth, but how he restored it from its formless and void condition to its present state. అందుకనే it's we say about Genesis chapter 1, 3 నుండి 31 వరకు it is about fashion or refashion గా మనము or refashion, or else we say it is about a renovation గా మనము చూస్తాము. God renovated the heaven or the earth has been renovated గా మనము చూస్తా ఉన్నాం. Because it says, but he restored it from its formless and void condition of its present state. If the flood of Noah was only local and affected only that section of the world, then the geography of the earth restored was probably the same as that of the earth today. Okay, and that leads us further. When the time came to restore the earth to a habitable condition, God gave by reversing the process. He took to make it uninhabitable. The Spirit of God brooded over the watery waste, and God said, let there be light. So మనకు అందరు కూడా తెలుసు, first day creation, second day creation, third day creation, and we come to the point of all, and that leads us moving forward. So first day దేవుడు ఏం చేశాడు, second day and the sabbath అవన్నీ కూడా and it's to say that this page number 31A అదంతా కూడా క్రియేషన్ గురించి మనకు అందరికీ తెలుసు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే. సో అందుకనే ఇట్స్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ గాడ్ హావ్ డన్. నౌ వి టాక్ అబౌట్ సబాత్.
If God instituted the Sabbath before the fall of man, it seems strange that the fact is not recorded in Genesis. ఎందుకంటే సబాత్ గురించి ఎక్కడ మాట్లాడబడ్డదని ఎక్సోడస్ లో మనం చదువుతా ఉన్నాం. We read in the book of Exodus rather than in the book of Genesis. Genesis లో మనము చూస్తలేము సబాత్ గురించి రాయబడినది పలకబడినది ఎక్కడ అని అంటే ఇట్స్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్ లో సబాత్ గురించి మనము చూస్తా ఉన్నాం. అది కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే మనము చూస్తా ఉన్నాం. పదాజ్ఞల కంటే ముందుగా దేవుడు నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ సబాతు గురించి 4 సార్లు మాట్లాడినట్లుగా చెప్పబడినట్లుగా మనము చూస్తాం. సబాత్ గురించి we read about Sabbath there, but in the chapter 20 కి వచ్చేసరికి ఒకసారి చూడండి. Exodus chapter 20 verse 8 ఏమంటుంది చూడండి ఒకసారి. Exodus chapter 20 verse 8. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఓకే, సో ఇట్స్ అబౌట్ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకుని. అదే మాట మళ్ళీ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఓకే, చూడండి అక్కడనేమో ఏమన్నాడని జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఆచరించుకోమంటున్నాడు. There it says that remember, but here he says that keep the Sabbath day to sanctify it as the Lord my God has commanded thee. So అందుకని డిఫరెన్స్ మనం చూడాలి. డిఫరెన్స్ Exodus 20 verse 8 లో remember and the same 10 commandments లో చూసినప్పుడు Deuteronomy chapter 5 verse 12 it says that keep is different, remember is different. Keep is different than that. So andukane we don't find anywhere about the Sabbath in the book of Genesis. Only chapter 2 verse 1 నుండి 3 వరకు మనము చూస్తా ఉన్నాం, which is about Sabbath. Okay, coming. If God instituted the Sabbath before the fall of man, it seems strange that the fact is not recorded in Genesis, that Adam was not told to observe it. Nowhere in the Bible, in the book of Genesis, do we read of Adam or any of his descendants or Noah or Abraham observing the Sabbath. The only hint we have of a 7-fold division of days is found in Genesis 7 verse 4 or Genesis 7:10. When 7 days of grace was granted before the flood came, in Genesis 8 to 12, where a 7-day period elapsed between the second sending forth of the dove. The first place we read of the Sabbath is in Exodus chapter 16, 23 నుండి 26. అందుకని 16 లో మనం చదువుకున్నాం. In connection with the gathering of the manna, 6 days ye shall gather it, but on the 7th day, which is the Sabbath, in it there shall be none. Here we have the 7th day designed as the Sabbath. That the 7th day of the creative week was a type of the Sabbath is clear from Exodus chapter 20 verse 11. For in 6 days the Lord made heaven and earth, the sea and all that is in them is, and rested the 7th day. Wherefore the Lord blessed the Sabbath and hallowed it. But we have no evidence that the Sabbath was commanded to be observed until after the Exodus. And the reason is clear: God's rest day. Sabbath endani, it's a God's rest day was broken by the fall of man, and could be no rest until redemption was brought in, and this was typically brought in by the
redemption of the children of Israel. చూడండి, పీపుల్ వేర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ వాట్ అండి? మానవులు దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? దే వర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ రెస్ట్. అందుకనే నోవా అంటే ఏందండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోవా? పీస్, నీవు రెస్ట్. We go into the Genesis chapter 5. Genesis chapter 5 and verse 28, 29 chapter. No. చదవండి జెనసిస్ చాప్టర్ 5. సార్, లెమెకు 108 రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. Okay, so Noah నెమ్మది. It's to say about rest. Okay, దాని హీబ్రూలో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ అబౌట్ రెస్ట్ గా మనము చూస్తా ఉన్నాం. అంటే మానవుడు ఎప్పుడు ఆశించేది, ఎప్పుడు కోరుకునేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అబౌట్ ద రెస్ట్, దట్ దే వాంట్ ద రెస్ట్ బికాస్ ఆఫ్ వాట్ ద ఎర్త్ ఈస్ కర్స్డ్. ఏమైందండి? ద గ్రౌండ్, because of the ground which the Lord had cursed, because the ground the Lord had cursed. So the శపింపబడి ఉన్నది కాబట్టి, and they want it is about to be comfort or rest గా మనం చూస్తాను. అండ్ ఆ యొక్క రెస్ట్ ఎవరి ద్వారా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, కమింగ్ టు ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ Hebrews chapter 4. Hebrews chapter 4. Verse 1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఓకే, సో అందుకనే అదేనండి. సో విశ్రాంతి అని మనము చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ అబౌట్ ద రెస్ట్. సో మ్యాన్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ద రెస్ట్, అండ్ దట్ రెస్ట్ విల్ బి గివెన్ ఓన్లీ త్రూ జీసస్. ఎందుకంటే మళ్ళీ ఎక్కడండి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29. సార్. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఓకే, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఆయన చేసిన సృష్టి ఆయన విశ్రాంతి తీసుకొని ఉన్నాడు. ఆ తర్వాత మనం ఎక్కడ కూడా మనం చూడము. కానీ పదాజ్ఞలకు వచ్చినప్పుడు లేదా నిర్గమకాండముకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. సో అందుకని మళ్ళీ ఒకసారి బుక్కి రండి. 31A, Exodus 16,
23 to 26. In connection with the gathering of the manna, 6 days ye shall gather it, but on the 7th day, which is the Sabbath, in it there shall be none. Here we have the 7th day designed as a Sabbath, that the 7th day of the creative week was a type of the Sabbath is clear from Exodus chapter 20 verse 11. For in the 6 days the Lord made heaven and earth, the sea and all that in them is, and rested the 7th day. Wherefore the Lord blessed the 7th Sabbath day and allowed it. But we have no evidence that the Sabbath was commanded to observe until after the Exodus. And the reason is clear. God's rest day was broken by the fall of man. By the fall of man, a rest day అనేది బ్రోక్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడని, నువ్వు చెమటోర్చి నువ్వు తినాలి. That's all. No, you need to shed your sweat, and with the sweat you need to earn your food అని చెప్పేసి మనము చూస్తాం. And the further we go further, where we are. Okay, further it says that man, and there could be no rest until redemption was brought in. Redemption was brought in, and this was typically brought in by the redemption of the children of Israel from Egypt through the offering of the Passover lamb, a type of Christ. The purpose of the deliverance was that they might find rest in Canaan from the weary toil and slavery of Egypt. So దేవుడు ఎందుకు వాళ్ళను ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి విడిపించి ఉన్నాడు అని అంటే వాళ్ళకి ఏంటంటే విశ్రాంతి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 5:15 ప్రకారంగా okay, when a few weeks later the 10 commandments were given on the Mount Sinai, the Lord said to Israel, remember the Sabbath day to keep it holy. The Sabbath day there were to remember was not the 7th day on which God rested, but day that God had appointed as the 7th day. At the Sabbath day, at the time of the giving of the manna. The command to observe the Sabbath was given to Israel exclusively. Children, it was given to Israel exclusively. It was not given to Gentiles. It was given to Israel as a sign of the Mosaic covenant. Verily, my Sabbath ye shall keep, for it is the sign between me and you throughout your generation. అందుకని Sabbath అనేది ఏంటండి? It is the sign. It is the sign. Now, what is the sign for us? మనకు sign ఏంటండి? మనకేమైనా sign ఉందా? Do we have a sign? Jesus is sir, మన విశ్రాంతి. Do the church has any sign? Sign ఎవరికండి? Sign ఎవరికి? సూచన ఎవరికి? యూదులకి. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు okay, so we come to the point of 1 Corinthians chapter 1 verse where? Corinthians chapter 1 verse 21. Yeah, 22. For Jews request a sign and Greeks seek after wisdom. Jews. And Mali, 1 Corinthians chapter 14 ki randi. 1 Corinthians chapter 14. Chapter 14. And there now we see about tongues annayindi 14.
22. Therefore, tongues are for a sign, not to those who believe, but to unbelievers. But prophesying is not for unbelievers, but for those who believe. Okay, tongues కూడా ఏంటంటే it's a sign. So sign ఎవరికి కావాలి? జ్యూస్ కి. Jews కి కావాలి. Okay, so that's a sign. అందుకనే యోయలు 2వ అధ్యాయం ప్రకారంగా మనం చూసినప్పుడు భాషలు మాట్లాడతారు అని అక్కడ రాయబడిందంటే అది అబౌట్ గాడ్ ఇస్ గివింగ్ ఎ సైన్ దట్ ఐ విల్ బిల్డ్ ఎ న్యూ నేషన్ దట్స్ ఫర్ ద జ్యూస్. ఎందుకంటే జ్యూస్ కి ఎప్పుడు కూడా ఏం కావాలి? సైన్. అదే సైన్ అనేది ఎవరి నుండి స్టార్ట్ అయింది? అపోస్తలు యేసు ప్రభు నుంచి. సైన్ అనేది మోషే నుండి. Okay, we see it's started with Moses. స్నేక్ Snake. Yeah, no, I'm తీసుకుంటే నాకు రుజువు చూపి. Okay, we come to chapter 4. Exodus chapter 4. Okay. Chapter 4 కి వచ్చినప్పుడు where we see about Moses asked for the sign. ఫోర్త్ వన్ సార్. Yeah. సెకండ్ వన్. అదే యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడుగగా అది ఫస్ట్ సార్. అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాడు. 8. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వెనకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. సూచన. అందుకనే యూదులకు ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే సూచనగా మనము, కానీ మనకు సంఘానికి సూచన కాదు. బికాస్ వి లీవ్ బై ఫెయిత్, నాట్ బై sight. We live by faith, not by sight. Okay, అదే మాట మనకు తెలుగులో మిస్ అయిపోయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో చదవండి. English. We are confident, I say, and willing rather to be absent from the body and to be present with the Lord. 7. For we walk by faith, not by sight. Okay, now for we walk by faith, not by sight. So అందుకనే మనకు ఆ వచనం మన తెలుగులో మిస్ అయిపోయింది. విశ్వాస్. Okay, we walk by faith, not by sight. That's the verse is missing in our Telugu Bible. Okay, so because it's all about faith. It's not about sign. చాలా మంది సూచన అని చెప్పేసి ప్రార్థన. సార్ ఇది 6th verse లో ఉంది సార్. తెలుగులో 6th verse లో వేరే చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. అదే. సో బట్ అది సపరేట్ గా వర్స్ 7 లో ఉండాలి. సపరేట్ గా వర్స్ 7 లో ఉండాలి. ఓకే, సో దట్స్ వాట్ వి వెలిచూపు అంటే అది ఫిజికల్ అపియరెన్స్ కదా సార్. అందుకని ఇంగ్లీష్ లో వి వాక్ బై ఫెయిత్
not by sight. So అందుకనే మనకు sign is not required for us, but what is required for us is about faith. Faith. It's all about faith. It's all about. కానీ చాలా మంది సూచన చూపియ్యా నాకు ఆ సూచన ఇస్తేనే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే దే టేక్ అబౌట్ మోసెస్, దే టేక్ అబౌట్ గిదియోన్ విషయంలో కూడా చూసిన తర్వాత యేసుక్రీస్తు దానికి మత్తయి సువార్త 14లో మనం చదువుకున్నాం, మత్తయి సువార్త 24లో మనం చదువు శిష్యులు వచ్చయ్యా మాకు సూచన చూపి అని చెప్పేసి యూదులు సూచనను కోరుకుంటారు. ఓకే, దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్స్ a sign. It's the Sabbath day then belongs to the Jews alone and is not binding on the Gentiles, the world, or on the church, Christians. Okay, andukane Seventh Day Adventist we don't accept because they worship on a Seventh day. Saturday. Seventh day అంటే Saturday. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వచ్చేసి సండే. అది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఎట్లా తెలుసు మనకు? సండే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఎట్లా తెలుసు? అంటే సాటర్డే 7th డే సబ్బాత్. అంటే బైబిల్ యేసుక్రీస్తు మరణానికి కలిసి There will be light. First day, there will be light. ఓకే, అంటే బైబిల్లోనే ఉందండి. మనం ఇంగ్లీష్ లో చదువుకుంటే ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో ఆదివారం అని ఉంటది, దాని ఇంగ్లీష్ లో చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము ఇంగ్లీష్ లో చదవాలి. And upon the first day of the week, okay, when so the disciples okay, first మళ్ళీ ఒకసారి Mark 16:1. Mark 16:1. Mark 16. And when the Sabbath was past, Mary Magdalene and Mary the mother of James and Salome had bought sweet pies that they made come and anoint him. Okay, after the Sabbath. So after the Sabbath వచ్చింది ఏంటంటే second verse లో ఉంది సార్ ఇది. అదే very early in the morning, the first day of the week. Okay, the first day of the week. So we see the first day of the week గా మనము చూస్తాం. సో అందుకనే ఇట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే సండే. ఎందుకంటే తెలుగులో ఆదివారం అని ఉన్నది, కానీ ఇంగ్లీష్ లో we see about the first day of the week అని క్లియర్ గా మనము చదువుకుంటా ఉంటాం. అందుకని we worship on Sunday, but again it's depend on the nation wise. దేశాన్ని బట్టి కూడా మనము చూస్తా ఉన్నాం. మనం అనలేము, ఎందుకంటే ఇప్పుడు మనము సౌదీ సైడ్ వెళ్ళిపోతే దే వర్షిప్ ఆన్ ఫ్రైడే. You go to Nepal worship on Saturday. Nepal lo they worship on Sunday is a working day for them. Saturday is the holiday. Sunday is a working day. Nepal lo మనం చూస్తాం. సో అందుకనే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ పరిస్థితులలో మనం చూసినప్పుడు నార్త్ ఇండియాలో ఇట్స్ లైక్ ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, యూపీ కానీ సాటర్డే సండే ఇస్ కంప్లీట్లీ లాక్డౌన్. అండ్ సాటర్డేస్ అందుకనే వాళ్ళు ఫ్రైడే దే ఆర్ వర్షిపింగ్. ఫ్రైడే దే ఆర్ గ్యాదరింగ్ అండ్ దే ఆర్ వర్షిపింగ్. ఇట్స్ ఆన్ ఫ్రైడే దెన్ ద సాటర్డే సండే. ఎందుకంటే సాటర్డే సండే కంప్లీట్ గా లాక్డౌన్ పెట్టేస్తారు. ఇంకా లాక్డౌన్ అనేది నార్త్ ఇండియాలో మనము చూస్తా ఉన్నాం. సో దే వర్షిప్ అండ్ పర్టికులర్లీ ఇన్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా అండ్ సిక్కిం, ఇవన్నీ ప్రాంతాలలో సాటర్డే సండేస్ కంప్లీట్లీ లాక్డౌన్ గా చూస్తా ఉన్నాం. ఓకే, ఫర్దర్ అందుకనే ఇట్స్ సండే is a day which we have to worship. Sunday is a day where we have to participate in the Lord's Supper. Sunday is the day where we have to give the offering. ఆఫరింగ్ ఎప్పుడు ఇవ్వాలంటే సండే ఇవ్వాలి. ప్రభు బలులు ఎప్పుడు అంటే సండేనే.
ఎందుకంటే ఒకసారి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. బాబురావు గారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకై నా చంద విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయడి. నేను వచ్చినప్పుడు చందాపు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఓకే, సో అందుకనే ప్రభు బల్ల కూడా సండే ఆఫరింగ్ కూడా సండే. ప్రభు బల్ల కూడా సండే, ఆఫరింగ్ కూడా సండే. సార్ కానీ ఇది పరిశుద్ధుల కొరకైన పరిచర్య అని ఉంది కదా సార్. అవునవును. సో బేసికల్ గా అంటే ఇది పరిచర్య కొరకు. అంటే విశ్వాసులకి కదా, యా అదే కదా మనం చూస్తాను. బీదలైన విశ్వాసులకు. పరిశుద్ధుల కొరకైన చంద విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. బీదలైన విశ్వాసులు. సో అందుకనే దట్స్ వాట్ చందా కూడా ఆదివారము. అండ్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ లార్డ్ సప్పర్ ఆల్సో ఇస్ సండే. ఇందాక మనం చదువుకున్నట్లుగా ఎక్కడ అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విచ్చుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఓకే, సో అందుకని ఆదివారం. సో ఇట్స్ నాట్ లైక్ అంటే చాలా మంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 నుండి 47 అనుదినం ప్రతిదినం అని అంటారు. బట్ ఇట్స్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద చర్చ్ ఏజ్ పీరియడ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆన్ సండే. ఐ మీన్ ఎవ్రీ సండే ఇంకా మంచిదే, కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. సార్ కానీ అంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు కదా సార్. అందుకనే అంటున్నా కదా, 1 Corinthians 11 ని మైండ్ లో పెట్టుకోవాలి. 23 నుండి 32 వరకు మైండ్ లో పెట్టుకోవాలి. 1 Corinthians 11 23 నుండి 32 వరకు దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. when it is coming to the point of Lord's Supper. Always ఎందుకంటే అందుకే మీలో అనేక మంది రోగులు నిద్రిస్తున్నారు అని మనం చూస్తా ఉన్నాం. సో అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు అన్నది కాదు, ఎవరు పడితే అని అన్నది కాదు, దేని పడితే అది అన్నది కాదు. రొట్టె ద్రాక్ష రసం. నిన్న నేను చూస్తా ఉన్నాను ఫేస్బుక్ లో ఒక ఆయన అంటా ఉన్నాడు, మీరు బిస్కెట్ పెట్టుకోండి, థమ్స్అప్ పెట్టుకోండి. నేను రొట్టె విరుస్తున్నానే కానీ మీరు బిస్కెట్ ఇరగొట్టి థమ్స్అప్ తాగండి అని. హాస్యాస్పదం అయిపోయింది. మీరు రొట్టె పెట్టుకోండి, రొట్టె అని కూడా కాదండి, బిస్కెట్ అయినా పర్వాలేదు, థమ్స్అప్ ఏదన్నా ఒక డ్రింక్, థమ్స్అప్ అన్నా, పెప్సీ అన్నా, స్ప్రైట్ అన్నా, మజా అన్నా, ఇంకేదన్నా డ్రింక్ అన్నా, ఏదన్నా డ్రింక్. దట్స్ వాట్ ఐ సెడ్. అవి మీ దగ్గర ఏ డ్రింక్ లేదంటే నీళ్ళన్నా పెట్టుకోండి అన్నాడు. ఫేస్బుక్ లైవ్ సర్వీస్ is doing about. So that's what it's about. అంటే సంఘము ఏర్పడక ముందు అప్పుడప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇంటింట రొట్టె విరుచు అని అంటే ఇంకా ఒక కూడిక అనేది జరగనందువల్ల ఒక్కొక్క ఇంట్లో ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి ఉంటారు. అంతే కదా సార్? సమాజంలో కూడిన తర్వాత ఒక డే అని పెట్టుకున్నారు అన్నమాట. అది ఆదివారం. అదే ఆదివారంగా మనం చూస్తాం. సో అందుకనే కొంతమంది ప్రార్థన కూడా చేస్తారండి, దేవా ఈ సబ్బాత్ దినాన్ని మాకు ఇచ్చినందుకు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మనకు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఇట్స్ నాట్ సబ్బాత్, ఇట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. అందుకని ఆఫరింగ్ అయినా సండే అండ్ ప్రభు బల్ల అయినా కూడా సండే. కానీ
ఎప్పుడు ఇస్తున్నావు అన్నది ఇట్స్ వన్స్ ఇన్ ఏ వీకా, వన్స్ ఇన్ ఏ మంతా, లేకపోతే 6 months కి ఒకసారా, లేకపోతే 1 year కి ఒకసారా అనేది ఇట్స్ యువర్ చాయిస్. బట్ ద ప్రిఫరబుల్ ఇస్ నాట్ good to give on every Sunday, because how many of you them are living a holy life అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 Corinthians 11 ని మైండ్ లో పెట్టుకోవాలి ఎల్లప్పుడు కూడా. 1 Corinthians 11 ని మైండ్ లో పెట్టుకొని we need to institute the Lord's Supper. Okay, the further we come to the, the further, that Sabbath day then belongs to the Jews alone and is not binding on the Gentiles or on the church. Nowhere in the Bible do you find God finding fault with any nation or people except the Jewish nation for not observing the Sabbath. మనకందరూ కూడా తెలుసండి ఎందుకు 70 సంవత్సరాలు దేవుడు యూదులను బబులోను దేశానికి దాసులుగా పంపించాడు. Why did he have to send for 70 years? 70 years ఎందుకు? 70 years ఎందుకండి? ఎందుకు 70 years? Why God have to send the people of Judah into the captivity? Because they did not observe the Sabbath. 70 Sabbaths మిస్ అయ్యారు కాబట్టి దేవుడు 70 years కి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు 70 సబ్బాతులను ఆచరించలేదు. ఎందుకంటే సబ్బాతు అనేసరికి ఏంటంటే 3 రకములైన సబ్బాతులు ఉన్నాయి. ఒకసారి రండి, లేవికాండము 24వ అధ్యాయం. లేవికాండము 24వ అధ్యాయం. లేవికాండము 24వ అధ్యాయంలో 27. Okay, come to this and see there. There it is. (27, 30, 32). భూధాన్యములోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోను 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితం. ఓకే, సో అది యెహోవాకు ప్రతిష్ఠిత అని మనము చూస్తా ఉన్నాం. ఓకే, సారీ, 23వ అధ్యాయం. కరెక్ట్ 24 అని చెప్పాను, కానీ 23 11వ వచనం. 11లో మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పన్నను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. సో అందుకని మనం చూస్తా ఉన్నాం, ఇట్స్ అబౌట్ 7 గా మనం చూస్తా ఉన్నాం. అంటే 7 day, 7th month, 7 years. wherein we see about 777 గా మనము చూస్తాం. అంటే ఇందాక మనం చదువుకున్నట్లుగా, ఎందుకంటే సబ్బాతు గురించి దేవుడు మాట్లాడిన ఒక మాట, ఇట్ ఈస్ ఇన్ ద లెవిటికస్ చాప్టర్ 23, లేవికాండం 23వ అధ్యాయము. అది సబ్బాతు గురించి మాట్లాడిన ఒక అధ్యాయముగా మనము చూస్తా ఉన్నాం. ఆ సబ్బాతుని ఎలా ఆచరించాలి, సబ్బాతుని ఎలా నడుచుకోవాలి, సార్ వాళ్ళు యూదులు 70 సబ్బాతు దినములు ఆచరించలేదు సార్. అవునండి. అందుకని దేవుడు అక్కడ ఆ 70 సంవత్సరాలు ఉంచాడనమాట పనిష్మెంట్. అంటే ఒక వారానికి ఒక 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు. అవునండి, 70 sabbatical years అండి, 70 సబ్బాత్ డేస్, 70 sabbatical years. ఒకసారి ఇర్మియా 29వ అధ్యాయం, ఇర్మియా 29వ అధ్యాయం 10వ వచనం. ఇది చాలా కొత్తదిగా ఉంది సార్, బాగుంది, కొత్త విషయం తెలిసింది. ఇర్మియా 29:10.
అప్పుడు యాజకుడైన జఫన్య ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికి అందరికి నీవు పంపవలసిన వర్తమానం ఏదనగా 29:11 10 సార్. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. ఓకే సార్, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఓకే ఓకే మళ్ళీ కమ్ టు ద చాప్టర్ 25 verse 11. 25 verse 11. 25 verse 11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండును. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు సెకండ్ 2 దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 21వ వచనం. 2 దినం 36 21. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. Okay, so that's what it's about, the 70 years which is to fulfill 70 years. So అందుకని వాళ్ళు దాన్ని వైలేట్ చేశారు. They have violated. సో దాన్ని వైలేట్ చేశారు. ఎక్కడ వైలేట్ చేశారు? మళ్ళీ లేవియా కాండానికి రండి, 26వ అధ్యాయం. లేవియా కాండము 26వ అధ్యాయం. Come to the Leviticus chapter 26. Leviticus chapter 26, 34-35. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినము అన్నియు అది తన విశ్రాంతి దినములను అనుభవించును. అది పాడయ్యండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యండు దినములలో అనుభవించును. ఓకే, సో అందుకని అంటే వాళ్ళు దాన్ని ఆచరించలేదు కాబట్టి దేవుడు వారిని ఆ భూమికి అంటే మళ్ళీ మళ్ళీ మీరు తర్వాత చదువుకోండి. లేవి కాండము 25వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకున్నప్పుడు మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు సెలవిచ్చాడు ఏ విధంగా వాళ్ళు. సో వీళ్ళు అవన్నీ కూడా ఆచరించలేరు కాబట్టి దేవుడు 70 సంవత్సరాలు వారిని పంపించినట్లుగా మనము చూస్తాం. సో గాడ్ సెంట్ దెమ్ ఇంటూ ద క్యాప్టివిటీ ఫర్ 70 years. 70 years గాడ్ సెంట్ దెమ్ ఇంటూ ద క్యాప్టివిటీగా మనము చూస్తాం. 70 సంవత్సరాలు దేవుడు వారిని పంపించాడు. ఎందుకు అనంటే వాళ్ళు వైలేట్ చేశారు. ఏవైతే లేవియా కాండము 23వ అధ్యాయము 25వ అధ్యాయము 26వ అధ్యాయంలో చెప్పబడిన దాన్ని వాళ్ళు దానిని వినలేదు కాబట్టి సో దేవుడు వారిని పంపించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ వాట్ ఇట్స్ అ సబాత్. అయితే ఆ సబాత్ అనేది మళ్ళీ తిరిగి ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ అండ్ మిలీనియం. ఇప్పుడు చర్చెస్ లో లేదు, but it's going to come back in the tribulation. Okay, so further, okay, it says that as the Jewish ordinances, it has never been abrogated, changed or transformed to any other day of the way or to any other people. It is now in Ephesians as foretold in Hosea 2:11. It is to be resumed when Jews are nationally restored to their own land, and it will be reinstalled. Sabbath day annadi
రీఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడు అనంటే ఇట్స్ గోయింగ్ టు బి రీఇన్స్టాల్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు సబ్బాత్ డే పాటించట్లేదా సార్ వాళ్ళు? వాళ్ళు పాటించినా దానికి ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే గాడ్ ఈస్ కన్సర్న్డ్ విత్, దేవుడు వాళ్ళని ఏం చేసిండు, లో అమ్మి, గాడ్ టోల్డ్ దట్ లో అమ్మి. హోషేయ పుస్తకం 1వ అధ్యాయం ప్రకారంగా, హోషేయ లో మీరు నా జనులు కాదు. దేవుని జనులు ఎవరు? 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారంగా 10వ వచనం ప్రకారంగా మనమే. Who are the people? మనం, church. We see the church as the people of God. So దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేసిన తర్వాత he made us as his people గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఈ 31b నుండి మనం వెళ్దాం. సార్ హోషేయ చెప్పండి సార్. హోషేయ అంటే హోషేయ 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 8-9 అని. ఆ ప్రాంతంలో ఉంటుంది లో అమ్మి. లో అమ్మి నాట్ మై పీపుల్. యా. ఓకే, మన డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు నాకు రిమైండ్ చేయండి. 31b నుండి మనం స్టార్ట్ చేయాలండి. 31b. రాము గారు అయితేనే కరెక్ట్ రిమైండ్ చేస్తారు. రాము గారు. ఓకే, సో మన డౌట్స్ ఈరోజు చాలా మంది మిస్ అయిపోయారు. సరే, ఇప్పుడు విశ్రాంతి దినం అనేది, సబ్బాత్ దినం అనేది యూదులు కూడా పాటించట్లేదా? యూదులు కూడా అప్లై కదా ఇప్పుడు ప్రస్తుతం? అంటే వాళ్ళకు ఉన్నది, కానీ దేవుడు దృష్టి, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఎవరి మీద ఉందంటే ఇట్స్ ఆన్ ద చర్చ్, సంఘం మీద ఉంది. టోటల్ ఫోకస్ అంటే అందుకనే మీరు ఈ రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఎందుకంటే అందులో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే 9వ అధ్యాయంలో ప్రెసెంట్, 10వ అధ్యాయంలో పాస్ట్ టెన్స్, చాప్టర్ 11 లోకి వచ్చేసరికి ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ని మనం చూస్తున్నాం. ఇప్పుడు చందా కలెక్ట్ చేసేది కూడా అకార్డింగ్ టు 1 కొరింథీ 16 ప్రకారము చందా కలెక్ట్ చేసేది కూడా పరిశుద్ధుల కొరకు, వారు పరిచర్య చేసి వచ్చే పరిశుద్ధుల కొరకు సిద్ధం చేసి దాన్ని యెరూషలేము పంపడానికి అన్నట్టుగా 1:16 ఉంది సార్. 16:1. అవునండి. మనం స్థిరంగా పెట్టుకుంటున్నాం మన చందాలు. అంటే దాని గురించి మీరు బహుశా మీ దగ్గర బుక్ ఉందో లేదో అండి, ట్రూ డిసైబుల్షిప్ అని బుక్ ఉంది మన కాలేజ్ బీడీ కోర్స్ లో. ఒకవేళ లేదు అని అంటే మీరు ఆ బుక్ తీసుకోండి. అందులో మనకు అంటే చందా ఎవరికి ఇవ్వాలి, దేని కొరకు అని చెప్పేసి అన్ని కూడా అందులో డిస్క్రిప్షన్ ఉంది, ట్రూ డిసైబుల్షిప్ సబ్జెక్ట్ లో. సార్ ఈ రోజు మాత్రము ఈ సబ్బాతు దినము 70 సంవత్సరాలు ఇది ఎందుకు చేశారని చాలా క్లియర్ గా చెప్పారు సార్. అది న్యూ థింగ్ గా అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే అవిధేయతను బట్టి వాళ్ళు మెడవంచిన జనాంగము అని ఇలాగా వింటున్నాము, కానీ ఇది ఒక న్యూ థింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ లేవంటే ఐ హ్యాండ్ ఓవర్ టు రెవరెండ్ డాక్టర్ జయశేఖర్ గారు. Thank you so much, Professor Ronald Wesley garu. Well, I hope that everybody is very keen on dispensational truth. Church history ki dispensational truth ki such sambandhalu unnayi. Chala santosham. So can I ask Anil Ebenezer to close with prayer? సార్ ఒక్క నిమిషం. ఈరోజు మోడీ జాకబ్ బ్రదర్ ది బర్త్డే సార్. ఈరోజు నిన్ననే అన్నాడు. అసలు ఫస్ట్ సాంగ్ పాడి మీటింగ్ స్టార్ట్ కాకముందు ప్రేయర్ చేపిద్దామని నేను అనుకున్నా, లేట్ గా వచ్చాను. సో వెల్, కెన్ ఐ ఆస్క్ ప్రవీణ్, మీరు మ్యూట్ చేసుకుంటే ఎట్లా? ఓకే, రేపర్ జేకబ్ ఆల్సో క్లోజ్ విత్ ప్రేయర్.
ఓకే సార్. ప్రొఫెసర్స్ కొరకు సబ్జెక్ట్ కొరకు ముఖ్యంగా కృపా కనికరగల మా ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి నీవిచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభువా యేసయ్యా. ఇదిగో ప్రభా మరి జూమ్ లో తండ్రి మరి క్లాస్ ని వినడానికి ప్రభా యేసయ్యా తండ్రి నీవిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి ప్రభా లెక్కలేనని స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి మరి డిస్పెన్సేషనల్ మరి ట్రూత్ గురించి ప్రభా మరి తండ్రి మరి మీరు సార్లో ఉండి ప్రభా మరి మాకు టీచ్ చేస్తున్నది లెక్కలేనని స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి మరి సృష్టి గురించి తండ్రి మరి కొత్త విషయాలు ప్రభా మరి మాకు టీచ్ చేసినందుకు లెక్కలేనని స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరి సార్ని మరి అతని మినిస్ట్రీని ప్రభా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి మరి అతని మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి మరి అదే విధంగా ప్రభా మరి క్లాస్ కి మరి అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి మరి జాకబ్ మోడీ బ్రదర్ ని కూడా ప్రభా తండ్రి మరి ఇన్ని సంవత్సరాలు తండ్రి ప్రభా మరి నీ యొక్క రెక్కల క్రింద తండ్రి మరి నీవు అతన్ని కాపాడినందుకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా. మరి అతని జీవితంలో తండ్రి నీవు చేసిన అన్నిటిని బట్టి ప్రభా లెక్కలేనని స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి మరి నూతన సంవత్సరంలో తండ్రి మరి ప్రభా మరి అతన్ని నువ్వు ప్రవేశపెడుతున్నందుకు లెక్కలేనని స్తోత్రాలు ప్రభా యేసయ్యా. యేసయ్యా ఇదిగో తండ్రి మరి ఈ దినం నుంచి ప్రభా మరి ఇంకా అత్యధికంగా తండ్రి మరి అతను నీ సన్నిధిలో ఎదుగులాగున ప్రభా మరి నీ సన్నిధిలో వాడబడలాగున తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you, everybody. Thank you. Baburao garu looking very smart. Good night. Happy birthday, Jacob brother. Good night, everybody. So Jacob brother, please, once again, happy birthday to you. Thank you very much. Thank you everyone. Thank you for praying for me. Thank you. Very good. please send your homeworks, Greek homework, అదే విధంగా సెకండ్ సెమిస్టర్ ఆన్సర్స్. సార్ లాస్ట్ డేట్ చెప్తే లాస్ట్ డేట్ లో పంపించేస్తాం సార్. లాస్ట్ డేట్ చెప్పకపోతే థర్స్డే బీడీ వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేస్తారండి. ఓకే సార్. ఓకే సార్, వందనాలు అయ్య గారు.